టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్లలో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత్ కెప్టెన్గా రికార్డు సాధించాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా ఇంగ్లాండ్తో గురువారం జరిగిన సెమీఫైనల్ 2లో భారత్ 68 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 39 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 57 హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో టీ20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి భారత్ కెప్టెన్ గా గుర్తింపు పొందాడు. 2007 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో అప్పటి కెప్టెన్ ధోని 21 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు నాకౌట్ మ్యాచ్ల్లో భారత్ కెప్టెన్ చేసిన హైయెస్ట్ స్కోర్ గా ఉండగా రోహిత్ శర్మ అధిగమించాడనే చెప్పాలి. అలాగే టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 5000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 12,883 పరుగులతో టాప్లో ఉండగా ధోని 11,207, మహమ్మద్ అజారుద్దీన్ 8,095, సౌరవ్ గంగోలీ 7,643, రోహిత్ కన్నా ముందున్నారు. సిక్సర్లతో రోహిత్ హాఫ్ సెంచరీ. టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక సిక్సులు బాదిన తొలి భారత బ్యాటర్గాను రోహిత్ శర్మ అరుదైన ఫీట్ సాధించాడు. టీ20 ప్రపంచ కప్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ 50 సిక్సులు బాదాడు. 63 సిక్సర్లతో క్రిస్ గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. బాబర్ అజమ్ రికార్డు బద్దలు. అంతర్జాతీయ టీ20లో అత్యధిక విజయాలు నమోదు చేసిన కెప్టెన్ గాను రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో బాబర్ అజమ్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. ఇప్పటి వరకు 61 మ్యాచ్లకు సారథ్యం వహించిన రోహిత్ శర్మ 49 మ్యాచ్ల్లో భారత్ను గెలిపించాడు. మరోవైపు బాబర్ అజమ్ 85 మ్యాచ్ల్లో పాక్కు 48 విజయాలు అందించాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీకి తోడుగా సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 47, హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 4, 2 సిక్సర్లతో 23 దూకుడుగా ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లో క్రిస్ జోర్డన్ 3 వికెట్లు తీయగా రిస్ టోప్లీ, జీఫ్రా ఆర్చర్, శామ్ కరన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ భారత స్పిన్నర్ల దాటికి 16.4 ఓవర్లో 103 పరుగులకి కుప్పకూలింది. జోస్ బట్లర్ 15 బంతుల్లో 4 ఫోర్లతో 23, హ్యారీ బ్రూక్ 19 బంతుల్లో 3 ఫోర్లతో 25 టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారని చెప్పాలి. భారత బౌలర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.